లేస్ తింటావా అన్న? లేసు అవరా ఎప్పుడు చూసినా అది లేచి దొడకేసులు అమ్ముతావు. ఆ దొడనే కదా రా. అయినా లేచి తింటే క్యాన్సర్ వస్తుంది తెలియదా నీకు? ఏంది లేస్ తింటే క్యాన్సర్ వస్తుందా? నీకెవరు చెప్పిరానా? అరే ఈ జనరేషన్లో ఒకటి చెప్పాల్సిన అవసరం లేదురా. మన చేతిలో ఫోన్ ఉంటే చాలు అని తెలిసిపోతాయి. చెప్పానా నువ్వు? ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా వరా నువ్వు ఇన్స్టాల్ రీల్ నమ్మినావంటే రోడ్ల మీద చేపలు అమ్ముకుంటా తిరుగుతావు, ఇందులో డౌటే లేదు. కానీ నువ్వు అన్నమాట మాత్రం నిజమన్నా. సరగా నాడు క్రికెట్ ఆడదాం. క్రికెటా? నీ మొహానికి మాతో ఇప్పుడు క్రికెట్ అన్నవారా? అందుకే ఇప్పుడు ఆడుతుండగానా ఫోన్ చేయి అందరికి. చెయ్యాను చేస్తున్నా. ఫస్ట్ వరకు చేద్దాం రా మనకి. అరే రామ్ ఎక్కడ ఉన్నారా? నేను ఇంట్లో ఉన్నారా? చెప్పేమైంది? అరే కప్పు కొట్టినరా మనం. అరే అవునరా, సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టకపోతే మన మ్యాచ్ గెలిచేవాళ్ళం కాదు. అవునరా నిజమే. ఒకప్పుడు శ్రీశాంత్ కూడా సేమ్ సిచ్యువేషన్లో క్యాచ్ పట్టి మ్యాచ్ గెలిపించిండు. సరే కానీ క్రికెట్ ఆడదాం పద. శివ వస్తుండా? వస్తుండు. సరే వస్తున్నా. హలో అజయ్ ఎడున్నావురా? చెప్పురా, నేను మంటున్నాను. ఏమైంది? ఏమైందిరా? మనం కప్పు కొట్టినాం రా. అరే అవునరా, మర్చిపోయినా. కానీ ఏమంటగా మాటరా, ఆర్తి పండు లేకపోతే మాత్రం మన మ్యాచ్ గెలిచిపోతున్నారా. ఎందుకంటే క్లాస్ని వికెట్ తీసి ఓడిపోదాం అనుకున్న మ్యాచ్ని గెలుస్తాం అని కాన్ఫిడెంట్ ఇచ్చాడు అండ్ గెలిపించాడు. అది హార్దిక్ పాండ్యా అంటే. నిజమేరా, హార్దిక్ పాండ్యా లేకుంటే కప్పు వచ్చేదే కాదు. సరే కానీ క్రికెట్ ఆడదాం పద. శివ వస్తుందా? వస్తుండు. సరే నేను కూడా వస్తున్నా. సరే ఏడును ఇంట్లో చెప్పరా ఏమైంది? ఏమైందిరా? మనం కప్పు కొట్టినాం. అవునరా. అరే నువ్వు కూడా అబ్జర్వ్ చేసినావా? విరాట్ కోహ్లీ ఈసారి T20 వరల్డ్ కప్లో అసలు ఆడితే అనుకున్నాం, కానీ ఫైనల్లో దుమ్ము దులిపిండు. నేను ఎందుకు చెప్తున్నా అంటే గొప్ప ప్లేయర్స్ ఎప్పుడైనా కావాల్సిన టైంలో ఆడతారా. సరే కానీ క్రికెట్ ఆడదాం పద. సరే వస్తున్నా. రే శివ వస్తుండా? వస్తుండు. సరే వస్తున్నా. అందరు శివ శివ అంటురేంది? అసలు ఎవరి శివ? బాయ్ కప్పు కొట్టినాం బాయ్. అవునరా, కానీ రోహిత్ శర్మ నువ్వు గుర్తిస్తలేరా? ఈ భూమి మీద మనుషులు ఎట్లా అయిపోయారంటే బాయ్, బియ్యం అమ్మ షాపు అని గుర్తుపెట్టుకుంటారు కానీ అదే బియ్యం పండించే రైతునైతే మర్చిపోతురు. అంతకంటే ఇక నేనేం చెప్పలేను బాయ్. సరే పోలే బాయ్, క్రికెట్ ఆడతలేరా? నేను నీ కాల్ చేసింది అందుకురా. సరే వస్తున్నా బాయ్. సరేదా బాయ్. శివ వస్తుందా? మళ్ళీ శివ? వస్తుండు. అవ్వా శివ 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 శివ. ఎవరన్నా శివ? నీకు షివోరా తెలియాలంటే దా గ్రౌండ్లో చూపిస్తా. ఎక్కడన్నా శివ? అరే అభి, ఆ ముళ్ళ చెట్టు కాడ సీసా తీసేయి. అరే నానే, ఆ బౌండరీ సెట్ చేయి. అరే ఒక బాల్ వేయరా. సరే, నువ్వు ఒక బాల్ నేను ఒక బాల్. అరే అంత టైం లేదురా, బాలే ఫస్ట్ నువ్వు. సరేరా. అన్నా బాల్.
ఈయన రన్లు వేసుకునే దానికి ఓ పెద్ద ఇండియా ప్లేయర్కి ఇచ్చినంత ఇంట్రడక్షన్ ఇచ్చారు. నేను ఇంకెంత పెద్ద ప్లేయర్ అనుకున్నా నేను. ఛీ అమ్మ. అరే మనకి ఎందుకు ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అయినా భయం అవుతుంది ఓడిపోతామేమని. అరే ఏం కాదురా గెలుస్తాం. అరే ఏం ఓడిపం కానీ ఆ కొడుకు లాస్ట్ మూమెంట్లో తొండి చేస్తారు. మీరు బాల్స్ అని కరెక్ట్ లెక్క పెట్టుకోండి. సరేరా, కానీ నువ్వు మంచి ఆడు. సరే. ఓవర్ అయిపోయింది బ్రో. బ్రో కాలేదు బ్రో, ఇంకో బాల్ ఉంది. లేదు బ్రో, ఓవర్ అయిపోయింది. బ్రో ఇంకో బాల్ ఉంది బ్రో. అరే ఇంకెన్ని రన్నులు కొట్టాలరా? ఇంకొక బాల్ 2 రన్లు కొట్టాలరా, అది వేసి మ్యాచ్ క్యాన్సిల్ చేద్దామంటారు. ఎందుకంటే 5,000 పెట్టు, వాళ్ళేమో కావాలని ఓవర్ అయిపోయింది అంటారు, మనమేమో బాల్స్ కట్టుకోలే. మళ్ళీ ఇప్పుడు ఎట్లరా? భయ్యా ఓవర్ అయిపోయింది భయ్యా, లేకపోతే మ్యాచ్ క్యాన్సల్. బ్రో మ్యాచ్ క్యాన్సిల్ అంటే మంచిగా ఉండదు చెప్తున్నా ఇప్పుడు. మళ్ళీ చెప్పు బ్రో, ఇంకో బాల్ ఎట్లుంది? నేను చెప్తా. నేను చెప్తా. ఫస్ట్ బాల్ డాట్, సెకండ్ బాల్ అగా ముళ్ళ చెట్టు కాడ 2D, థర్డ్ బాల్ ఆఫ్ సైడ్ 4, ఫోర్త్ బాల్ సింగిల్, ఫిఫ్త్ బాల్ డాట్. ఓకేనా? క్లియరా? క్లియర్. ఎవడరా వీడు మధ్యలో వచ్చి మొత్తం చదువుతుంది. చెట్ బ్రో ఇంకో బాల్ ఉంది. ఓకే ఓకే. అదిరా శివ అంటే. నిజంగా గ్రేట్ అన్నా. నడు ఫీలింగ్ చేద్దాం.